హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు రెసిపీ షాహీ కుల్ఫీ. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెల్దీగా పిల్లలు ఎంతో ఇష్టపడే సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అని కూడా అనొచ్చు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో కార్న్ స్టార్చ్, కండెన్స్ మిల్క్, కోవా ఇలాంటి పదార్థాలు ఏమీ లేకోకుండా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టుకుని దాంట్లో 50 ml వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకోవటం వల్ల మీకు అడుగు అనేది మాడుకోకుండా ఉంటుంది. దీంట్లో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కానీ లేదా నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. చిటికెడు కుంకుమ పువ్వుని వేసుకోండి. కుల్ఫీకి కలర్ని, రుచిని ఎన్హాన్స్ చేస్తుంది. ఒకసారి మొత్తమంతా తిప్పుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోండి పాలు పొంగొచ్చే వరకు. లోపల కుల్ఫీకి పేస్ట్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 4 ఇలాచీలు, 10 నుంచి 12 జీడిపప్పులు రాత్రి నానబెట్టుకున్నవి, 12 పిస్తా పప్పు రాత్రి నానబెట్టుకున్నవి, పటికీ బెల్లం రుచికి అనుసారం, 2 టేబుల్ స్పూన్లు పుచ్చకాయ గింజలు రాత్రి నానబెట్టుకున్నవి, గసగసాలు 2 టేబుల్ స్పూన్ రాత్రి నానబెట్టుకోవాలి, 12 బాదం పప్పులు రాత్రి నానబెట్టుకోలుచుకున్నవి, ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నానబెట్టుకున్న పుచ్చకాయ గింజలు, బాదం పప్పులు రాత్రి నానబెట్టుకుని తోలు తీసుకున్నవి వేసుకోవాలి, 12 పిస్తా పప్పులు రాత్రి నానబెట్టుకునేవి కూడా వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు 12 రాత్రి నానబెట్టుకునేవి వేసుకోవాలి. ఇప్పుడు 4 ఇలాచీలు మనం తీసుకున్నాము. దాన్ని తోలు తీసి దాని లోపల ఉండయి గింజలు మాత్రమే వేసుకోవాలి. గసగసాలు నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కుల్ఫీకి పేస్ట్ తయారు చేసే లోపల పాలు స్టవ్ మీద పొంగొచ్చాయి. గెరిటితో పాలు మొత్తం అంచులతో సహా మొత్తం తుడుచుకుంటా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీడియం సైజ్ ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు పాలని మరగనివ్వాలి. తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాలల్లోకి మెల్లిగా వేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇది ముందల ఉండలుగా అనిపిస్తుంది, కానీ స్పూన్తో కంటిన్యూస్గా స్టిర్ చేయటం వల్ల ఒక 2 నిమిషాల్లోకి స్మూత్ పేస్ట్ అండ్ కన్సిస్టెన్సీగా బాగా తయారవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది కొంచెం అడుగున ఉండిపోతుంది. బాండీలో ఉన్న పాలుని మిక్సీ జార్లో పోసుకుని తొలుపుకుని మళ్ళీ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేస్టేజ్ అనేది తగ్గించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పులు, 2 టేబుల్ స్పూన్లు బాదం పలుకులు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలన్నీ సగానికి మరిగినాక పటికీ బెల్లం రోట్లో వేసుకుని మెత్తగా దంచుకుని దాన్ని టేస్ట్కి అనుసారం వేసుకోవచ్చు. మీరు ఇంకా హెల్తీగా కావాలంటే డేట్స్ను కూడా వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. పాలు అనేది బాగా చిక్కబడిపోయినాయి. మీరు బాండీకి ఉన్న క్రీమ్ని కూడా చక్కగా కోరుకుని పాలల్లోకి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మీకు క్రీమీ టెక్స్చర్తో చాలా రుచికరంగా టేస్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు స్టవ్ని ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి మిక్చర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఏదైనా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ గ్లాసెస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మౌల్డ్స్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పొలుకుల్ని మౌల్డ్స్ అడుగుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇందాక మనం తయారు చేసుకున్న మిక్చర్ని మనం ఆ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక దీనిపైన
కొంచెం గార్నిషన్ కోసం పిస్తా పప్పు పెట్టుకుని మూతల్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే మిగతా మౌల్డ్స్లో కూడా ముందల పిస్తా పప్పుని వేసుకుని తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక పిస్తా పప్పుతో గార్నిషన్ చేసుకుని మూతలు పెట్టుకోవాలి. ప్లాస్టిక్ అంటే ఇష్టపడిన వారు ఇలా మీ దగ్గర ఉన్న చిన్న సైజుల గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ ఏదైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కానీ గ్లాస్కి అయితే మొత్తం ఫిల్ చేస్తున్నాక ఇలా అల్యూమినియం ఫాయిల్తో గ్లాస్ పైన చుట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న స్లిట్ చేసుకుని ఆ దాంట్లో ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని దాని లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీజర్లో 6 గంటల నుంచి 8 గంటల వరకు పెట్టుకున్నాక ఓపెన్ చేసినాక ఇలా ఒక ఎంటీ గ్లాస్లో ఒక 2 నిమిషాలని ఆ ప్లాస్టిక్ మౌల్స్ పెట్టినాక కొంచెం ట్విస్ట్ చేస్తే మీకు ఈజీగా బయటకు వచ్చేస్తాయి. యమ్మీ అండ్ టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇలా మీ పిల్లలకి ఇష్టమైంది హెల్తీగా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.